స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. సీసీ కెమెరాలు పనిచేస్తలే. అలంకార ప్రాయంగా సీసీ కెమెరాలు నిన్నటి నుండి సీసీ కెమెరాలు రిపేర్ చేస్తున్న పోలీసులు ఇన్ని రోజులు మూగబోయిన సీసీ కెమెరాలు దొంగతనాలతో అలర్ట్ అయిన పోలీసులు మండలంలో మూడో కన్ను మూగబోయింది. కమలాపూర్ మండలంలో సీసీ కెమెరాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కొద్ది నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగతనాలు సైతం తరచూ జరుగుతూ ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా దొంగలు జాగ్రత్త పడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రికార్డు చేసే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు సులువుగా తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే కమలాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గత కొద్ది సంవత్సరాల క్రితం పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేశారు. ఇది ఒక్కప్పటి ముచ్చట. కొద్ది నెలలుగా సీసీ కెమెరాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కమలాపూర్తో పాటు పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఇంకొన్ని చోట్ల సీసీ కెమెరాలు మొరాయిస్తున్నాయి. ప్రధానంగా ఉప్పల్తో పాటు శంభునిపల్లి, కానిపర్తి, గూడూరు, అంబాల, శనిగరంతో పాటు పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు కొద్ది నెలలుగా పనిచేయడం లేదు. ఇటీవల కమలాపూర్తో బైక్ చోరీతో పాటు ఒక మహిళ మెడలో విలువైన బంగారం చోరీ గురవడంతో పోలీసులు అల్లర్టై సీసీ కెమెరాలపై చొరవ చూపుతున్నారు. మొన్నటిదాకా సీసీ కెమెరాలు కమలాపూర్తో పాటు పలు గ్రామాల్లో అలంకార ప్రాయంగానే ఉండిపోగా సీసీ కెమెరాల నిర్వహణపై స్థానిక ప్రత్యేక ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఇక గ్రామంలో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నా దొంగలు సులువుగా తప్పించుకుంటారు. దొంగతనంలో నిందితుల్ని గుర్తించేందుకు రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నా ఇక్కడ మాత్రం వాటిపై పట్టింపు కరువు అవ్వడంతో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకుండా మూలన పడ్డాయి. పోలీసులు వెంటనే మండల వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ఇటీవల జరిగిన దొంగతనాల్లో నిందితులు బయటపడేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. నడిపోతుంది